హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎస్ టెక్నాలజీస్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు షార్ట్ వీడియోస్లో కావాలా ఆర్ లాంగ్ వీడియోస్లో కావాలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ ఇంట్రెస్ట్ని బట్టి షార్ట్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్ అనేవి డిక్లేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ అనేది చేస్తాను. అలాగే చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో మనం చెప్పలేము. అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోండి అని చెప్తున్నాను. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, మనం ఈ జాబ్స్కి ఎలిజిబులా కాదా అని. ఆ తర్వాత తప్పకుండా అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తున్నారో లేదా చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే శాప్ ట్రైనింగ్ కన్సల్టెంట్ జాబ్ అని మెన్షన్ చేశారు. అలాగే మనము లొకేషన్స్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ తెలంగాణ అని మెన్షన్ చేశారు. మనకు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ తెలంగాణ. అలాగే డేట్ కనుక చూసుకున్నట్టయితే December 10, 2024 అని మెన్షన్ చేశారు. ఈ జాబ్ వచ్చేసి December 10న పోస్ట్ చేశారు. అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము కాబట్టి అందరూ వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 1 year అని మెన్షన్ చేశారు. ఎవరికైతే శాప్ గురించి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో అలాగే శాప్ గురించి అవగాహన అనేది ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ మనము జాబ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే రిక్వైర్డ్ టెక్నికల్ ఫంక్షనల్ కాంపిటెన్సీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్లో హ్యాస్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాజెక్ట్ లైక్ బీబీపీ అండ్ సొల్యూషన్ డిజైన్, ఎఫ్ఎస్, టెస్ట్ స్క్రిప్ట్ అండ్ టైమ్ షీట్స్ అని మెన్షన్ చేశారు. వీటి గురించి మనకు అవగాహన అనేది ఉండాలి. అలాగే ఏబుల్ టు బిల్డ్ ఇంటూ రిక్వైర్డ్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ అనాలిసిస్ అని మెన్షన్ చేశారు. అలాగే కస్టమర్ మేనేజ్మెంట్ అని కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ వచ్చేసి రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. ఈ కస్టమర్ మేనేజ్మెంట్ అలాగే టెస్ట్ మేనేజ్మెంట్ ఇవన్నీ వచ్చేసి మనకు కంపల్సరీ మనకు తెలిసి ఉండాలి. అలాగే ఇవి వచ్చేసి రిక్వైర్డ్ టెక్నికల్ స్కిల్స్ అన్నమాట. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలాగే మన టెక్నికల్ స్కిల్స్ అనేవి మ్యాచ్ అయితే మనకు తప్పకుండా రిటర్న్ మెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందరూ కూడా అప్లై చేసుకునే ముందు టెక్నికల్ స్కిల్స్లో ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ని మెన్షన్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. అప్లై చేసిన తర్వాత మీరు వాటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. వాటి గురించి బేసిక్ అవగాహన అనేది మనకు తప్పకుండా ఉండాలి. ఇక్కడ మనము నెక్స్ట్ పాయింట్స్ కనుక చూసుకున్నట్టయితే రిక్వైర్డ్ బిహేవియరల్ కాంపిటెన్సీస్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అకౌంటబిలిటీ అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే టేక్స్ ఓనర్షిప్ ఫర్ అండ్ ఎన్ష్యూర్ అక్యురసీ ఆఫ్ ఓన్ వర్క్, మీట్స్ డెడ్ లైన్స్ అండ్ ఆస్క్స్ క్వశ్చన్స్ అబౌట్ పాసిబుల్ గ్యాప్స్ టు ఎన్ష్యూర్ క్లారిటీ ఆఫ్ ఓనర్షిప్ అని మెన్షన్ చేశారు. అలాగే కొలాబరేషన్ కమ్యూనికేషన్ అనేది కూడా మనకు తప్పకుండా ఉండాలి. కొలాబరేషన్స్ చూసుకున్నట్టయితే పార్టిసిపేట్ ఇన్ టీమ్ యాక్టివిటీస్ అండ్ రీచెస్ అవుట్ టు అదర్ ఇన్ టీమ్ టు అచీవ్ కామన్ గోల్స్ అని మెన్షన్ చేశారు. ఒక టీంలో మనం వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. అలాగే టీమ్ అచీవ్మెంట్స్ గోల్స్ని కూడా మనము రీచ్ అవ్వడానికి హెల్ప్గా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే కమ్యూనికేషన్ అని మెన్షన్ చేశారు. ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్స్ ఇన్ రిటర్న్ అండ్ ఓరల్ ఫామ్, వెల్ ఆర్గనైజ్డ్, స్పీక్స్ ఓపెన్లీ అండ్ హానెస్ట్లీ విత్ ఆల్ ఎంప్లాయీస్ అని మెన్షన్ చేశారు. మనకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి. ఎలాంటి సాఫ్ట్వేర్ జాబ్స్కి అప్లై చేసినా కూడా ఫస్ట్ మనకు మెయిన్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చూస్తారు. అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఒకవేళ మీరు కనుక బీటెక్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇప్పటి నుంచే మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొంచెం టైం అనేది కేటాయించి మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా హెల్ప్ అవుతుంది.
ఇక మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే శాప్కి సంబంధించిన సర్టిఫికేషన్ అనేది ఉంటే అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఎవరైతే శాప్కు సంబంధించి సర్టిఫికేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా స్కిల్స్ మెన్షన్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా అందరికీ కూడా రిటర్న్ మెయిల్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్, share and subscribe our channel for more latest Telugu job updates.